హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. గజ్జికాయలు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా బాగా వస్తుంది. గజ్జికాయలు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో అండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే గజ్జికాయలు మనము సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పల్లీలు నేనైతే ఒక సగం కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి దోరగా వేయించుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఘీ ఇది ఇంట్లోనే తయారు చేసిందండి. కొంచెం ఘీ వేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. సన్నది బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇవి అయితే దోరగా వేయించాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలా అయితేనే బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను చేసిన విధంగా ఒకసారి చేసి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు మిక్సీ పట్టాలి మెత్తగా. ఒక 2 యాలకులు కూడా వేయాలి అందులోనే, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేయండి, ఇలా ఒకసారి. నేనైతే న్యూ ఇయర్ స్పెషల్గా చేశానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ముందుగా వేయించుకున్నాం కదా ఉప్మా రవ్వ, ఒక గిన్నెలో తీసుకొని కొంచెం పల్లీల పొడి, మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి, ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక సగం కప్పు మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఫ్రెష్ది ఉండాలండి, చాలా బాగా వస్తుంది. ఫ్రెష్గా లేకుంటే కొంచెం వేరేలా వస్తుంది, మంచిగా రాదండి. ఇలా అయితే ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మొత్తం కలుపుకోవాలి. షుగర్ మొత్తం కలిపేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మనం తర్వాత పిండి ఎలా కలుపుకోవాలో కూడా చూద్దామండి. ఇది తయారు చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత పిండి తీసుకుందాము. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి, కొంచెం నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా తయారు చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చిన్న ఉండలు చేసుకోవాలి. మరీ పలుచగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం దొడ్డుగానే ఉండాలి. అలా అయితేనే బాగుంటుంది. తర్వాత మనం చపాతీ కర్రతోని, చపాతీ పీట కొంచెం పిండి వేసి ఒత్తుకోవాలండి. మనం చిన్న సైజే ఒత్తుకోవాలి. నాకైతే అది గజ్జికాయలు చేసే షేప్స్ లేదండి, నేను హ్యాండ్స్తోనే చేశాను, ఏమనుకోవద్దు. అది దాంతో కూడా ఒకసారి చేసి వీడియోలో పెడతానండి. అదే లేదు, ఒకసారి వెళ్ళి తీసుకురావాలి. ఏమనుకోవద్దు, ఏమైనా కామెంట్స్ కూడా ఏం పెట్టొద్దండి. ఇలా ఒత్తుకోవాలి చిన్నగా. లాస్ట్ వరకు చూడండి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నవి, చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నవి, ఎంటర్టైన్మెంట్స్ ఉన్నవి, మార్కెటింగ్స్ ఉన్నవి, షాపింగ్స్ ఉన్నవి, వ్లాగ్స్ కదండి, చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా ఒత్తుకోవాలి. మీ దగ్గర గజ్జికాయల షేప్స్ ఉంటే మాత్రం అందులో వేసి ఒత్తుకోండి, చాలా బాగా వస్తుంది. ఇవి అయితే నూనెలో వేయించాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత తీసేసి
తినేస్తే చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు అయితే ఈ వీడియోతో బాయ్.